రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. తుఫాను ప్రభావంతో తగ్గడంతో చలి ఎక్కువైంది. దీంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో వచ్చే వారం రోజుల్లో చలి తీవ్రత పెరగనుందని ఐఎండీ తెలిపింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. రాబోయే 4 రోజుల పాటు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. మిగతా జిల్లాల్లో సాధారణం కన్నా కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది ఐఎండీ. తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ సిటీలో 2 రోజులు మబ్బు పట్టి ఉంటుందని, ఉదయం టైంలో పొగమంచు కురుస్తుందని తెలిపింది. టెంపరేచర్లు తక్కువగా రికార్డయ్యే జిల్లాల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు 2 రోజుల క్రితం ఆదిలాబాద్లో అత్యల్పంగా 8.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. ఆసిఫాబాద్ జిల్లాలో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అంతకు ముందు ఏడాది అదే రోజు అక్కడ 10.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. నిర్మల్ జిల్లాలో 11.5, జగిత్యాల జిల్లాలో 12.3, సంగారెడ్డిలో 13, పెదపల్లిలో 13.1, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో 13.2, కామారెడ్డిలో 13.3, భూపాలపల్లిలో 13.4 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదయ్యాయి. హైదరాబాద్లో అత్యల్పంగా మౌలాలిలో 14.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్లో చలి తీవ్రత పెరుగుతోంది. పొగమంచు, చల్లగాలితో పట్నం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దట్టమైన పొగమంచు కప్పేయడంతో ఉదయం 9 గంటలు దాటినా చలి తీవ్రత కొనసాగుతోంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. చలి ఎఫెక్ట్ పై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. నగర వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. నగరంలో ఎక్కడ చూసినా కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. దీంతో ప్రజలు బయటికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. ఉదయం 6-7 దాటుతున్నా కూడా మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు అవుతుండడంతో ఈ చలి తీవ్రత అనేది, చలిగాలితో కూడిన వాతావరణం అనేది ఎక్కువగా ఉండడంతో ప్రజలు బయటికి రావాలని పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనకు విజువల్స్లో చూసుకోవచ్చు. ఓయిలో ఉన్నాము. ఇక్కడ ఎక్కువగా వాకర్స్ అనే వాళ్ళు వస్తుంటారు. అయితే వాకింగ్ చేయడం కోసం వచ్చే వాళ్ళు కావచ్చు, జాగింగ్ చేయడానికి వచ్చే వాళ్ళు కావచ్చు, చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా తక్కువగా మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్. అయితే ఒకవేళ బయటికి వచ్చినా కూడా చాలా మంది మీకు ఈ స్వెటర్లు ధరించి, మంకీ క్యాప్లు ధరించి, అంటే చలిగాలి లోపలికి వెళ్లకుండా మంకీ క్యాపులు ధరించి, చేతులకి గ్లౌజులు ధరించి మరి బయటికి వస్తున్న సిచ్యువేషన్. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు నగర వ్యాప్తంగా చూసుకుంటే మనకు 12 నుంచి 15 సెంటీగ్రేడ్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే, ఇటు జిల్లాల వ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి నమోదవుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే చలి తీవ్రత ఎక్కువ అవుతున్నటువంటి ప్లస్ చలిగాలితో కూడిన వాతావరణం ఉండడం, పొగమంచుతో కూడిన వాతావరణం ఉండడం కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్న సిచ్యువేషన్. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల వారీగా చూసుకుంటే అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ ఈరోజు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఆదిలాబాద్ 8 సెంటీగ్రేడ్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, కొమరంభీం, ఆసిఫాబాద్ మనకు 10 సెంటీగ్రేడ్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మెదక్ 10 సెంటీగ్రేడ్ల కనిష్ట ఉష్ణోగ్రతలు, నిజామాబాద్ 13 సెంటీగ్రేడ్ల కనిష్ట ఉష్ణోగ్రతలు, హనుమకొండ, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, రంగారెడ్డి ఇలా అన్ని జిల్లాలు కూడా 12 నుంచి 13, 15 ఇలా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే 12 నుంచి 15 సెంటీగ్రేడ్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. అయితే ఉదయం 6-7 దాటుతున్నా కూడా మనకు సూర్యుడు బయటికి రాని సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా వాతావరణ శాఖ పలు సూచనలు అయితే చేస్తుంది. బయటికి వచ్చే సమయంలో పొగమంచుతో కూడిన వాతావరణం ఉంటుంది కాబట్టి బయటికి పలు జాగ్రత్తలు తీసుకొని రావాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు అందరూ కూడా బయటకు వచ్చే సమయంలో స్వెటర్లు ధరించి బయటికి రావాలి, లేదా గ్లౌజులు ధరించి, మంకీ క్యాపులు ధరించి, అంటే వేడిని కలిగించే విధంగా బయటికి రావాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ఆరోగ్య సమస్యలు ఉండే వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. అంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు, శ్వాసకోశ ఇబ్బందులు పడేవాళ్ళు, ప్లస్ చిన్నపిల్లల్లో ఈ వాతావరణానికి సంబంధించి ఇప్పుడున్న సిచ్యువేషన్లో జలుబు, దగ్గు, జ్వరం అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి వాళ్ళకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే వేడిని కలిగించే విధంగా హాట్ వాటర్ని తీసుకోవాలి డైలీ, ప్లస్
ఆహార పదార్థాల విషయానికి వస్తే ఆహార పదార్థాలు వేడిగా ఉండేలాగా చూసుకొని బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేసే విధంగా ఆహార పదార్థాలు తీసుకోవాలని చెప్పేసి కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే శ్వాసకోశ ఇబ్బందులు పడే వాళ్ళు పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా పొగమంచుతో కూడిన వాతావరణం మనకు 6-7 దాటుతున్నా కూడా పొగమంచు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయటికి వచ్చే సమయంలో వాహనాలు ఎదురెదురు అవుతుంటాయి కాబట్టి ఎదురుగా వచ్చే వాహనాలు మనకు కనిపించని సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు తీసుకొని పొగమంచు తగ్గిన తర్వాతే బయటికి రావాలని, ఏదైనా పని ఉంటేనే, ముఖ్యమైన పని ఉంటేనే బయటికి రావాలని చెప్పేసి రానున్న నెల కావచ్చు, వచ్చే నెల కావచ్చు, అంటే ఈ 2 నెలలు కూడా చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయటకు వచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని రావాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్న పరిస్థితి. ఇది మొత్తానికి ఈరోజు హైదరాబాద్ నగరానికి సంబంధించిన వాతావరణం మీద పూర్తి సమాచారం. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.